దాసరం బస్తీ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇళ్ల మధ్యలో చెత్త వాహనాలు పెట్టడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు కవిత. చెత్త నిండిపోయి ఉండడంతో ఈ చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఎవరికి చెప్పినా ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదని స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి జనావాసాల మధ్య ఇది ఎందుకు పెట్టారు, ఇది పెడితే దీనికి ఏమైనా పర్మిట్ ఉందా, జిహెచ్ఎంసీ పెట్టించిందా, జిహెచ్ఎంసీకి వీళ్ళందరూ అఫీషియల్ గా సప్లై చేస్తారా ఏంది అనేటటువంటిది మాత్రం ఒక క్లారిటీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. రెండవది, ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ యార్డ్ లాగా ఉండడం, దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది గంజాయి తాగడము, మొన్న దసరా అప్పుడు కూడా ఒక మర్డర్ జరగడం, వచ్చేపోయే ఆడపిల్లలందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చుట్టూ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ ని ఆటోలో నిలిపివేయడాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి